Hello viewers, welcome to Telugu Skit Tutorials. This is normal HTML programming session 57 in HTML programming language. Session 57. Today we are going to discuss about username, password, how to create username and password in application form. That is the topic. For that purpose we are going to take one notepad editor. In this previous one I am going to copy this and documentation purpose I am saving it. This is actually session 56. Okay, so let's save. Now in this class we are going to discuss about 57 session. For that, username and password. Today topic is username and password. This is the heading of today. Okay, now for that purpose I am taking one notepad editor. In this first I am going to save this. Go to file, click save as. In this desktop class HTML programming folder I am creating form 3. Already to form 1, form 2 is completed. Now form 3 today. Save. For this I am taking comment line, program on application form on username and password. This is the topic. So this is the comment line. Now I am typing basic HTML tags. HTML, after that head, after that title. For this title I am going to give this name only, application form and username and password. Application form and username and password. Okay, now title close. Next head also close. After that body begin, body also close. Tarvata HTML also close. These are the basic tags. After saving it, now coming to body. Today's topic is username password కదా. బాడీ లేకొచ్చి ఫస్ట్ ఏం చేస్తామంటే అప్లికేషన్ ఫామ్ అనేది మనం తీసుకున్నాం. అప్లికేషన్ form. This is the first one. Now save it. Go to file, in desktop, class HTML programs, form 3 today. Right click, open with, click Google Chrome. This is the application form. డిఫాల్ట్ గా ఎక్కడ వచ్చిందంటే ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఇక్కడ వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత చిన్నదిగా ఉందో, చాలా చిన్నదిగా ఉంది. దీనికి మనం ప్రాపర్టీస్ అనేటివి ఇవ్వాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే బాడీకి బీజీ కలర్ అనేది ఇస్తాం. బీజీ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్లో
సమ్ లైట్ గ్రీన్ అని నార్మల్గానే ఇస్తాం. సో లైట్ గ్రీన్. ఆఫ్టర్ సేవ్ ఇట్, గో టు బ్రౌజర్, జస్ట్ రిఫ్రెష్ ఇట్. చూడండి బ్యాక్గ్రౌండ్ ఏమొచ్చింది, వచ్చింది ఈ విధంగా గ్రీన్ కలర్ వచ్చింది, లైట్ గ్రీన్. అప్లికేషన్ ఫామ్ యాడ్ ఉంది లెఫ్ట్లో, ఆ విధంగా ఉంది. ఇట్లా కాదు, నాకు ఇది సెంటర్లో వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఎక్కడ నేను సెంటర్లో, బాడీ కింద జస్ట్ సెంటర్, CENTER సెంటర్ అని ఇచ్చి, అదే సెంటర్ని బాడీ పైన ఏం చేస్తానంటే నేను క్లోజ్ చేసేస్తాను. బాడీ పక్కన ఇచ్చాను, బాడీ కింద క్లోజ్ చేస్తాను, అప్లికేషన్ ఫామ్కి కింద క్లోజ్ చేసేస్తాను. సెంటర్, క్లోజ్. నౌ సేవ్ ఇట్, Ctrl+, Alt ట్యాబ్కి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేస్తాం. ఇప్పుడు చూడండి అప్లికేషన్ ఫామ్ అనేది మనకేమొచ్చింది, సెంటర్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, ఇప్పుడు ఫాంట్ సైజ్ ఇస్తా. ఈ అప్లికేషన్ ఫామ్కి నేను సైజ్ ఇచ్చుకుంటాను. ఫాంట్ సైజ్ = some 7. అదేవిధంగా కలర్ కూడా ఇచ్చేస్తాను ఒకటేసారి. కలర్ = some రెడ్ ఇచ్చి క్లోజ్ చేస్తాను. ఈ ఫాంట్ ఇక్కడ తీసుకున్నా కదా, అప్లికేషన్ ఫామ్ పైన సెంటర్ లోపల నేను ఈ ఫాంట్ని క్లోజ్ చేసేస్తాను. ఫాంట్ క్లోజ్, Ctrl+, Alt ట్యాబ్, జస్ట్ రిఫ్రెష్ ఇట్. చాలా చిన్నది ఉంది. అప్లికేషన్ ఫామ్ సెంటర్ క్లోజ్ చేశాను. సో ఇప్పుడు సేవ్ ఇట్, Alt ట్యాబ్కి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. చూడండి అప్లికేషన్ ఫామ్ నార్మల్గా దీని సైజ్ ఎంత రావాలంటే ఇంత రావాలి. జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. ఫాంట్ సైజ్ ఎంత ఇచ్చాను, 7 ఇచ్చాను. కలర్ ఎంత ఇచ్చాను, రెడ్ ఇచ్చాను. ఆ ఫాంట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లోజ్ చేసేసాను, ఫాంట్ క్లోజ్. దీన్ని ఇప్పుడు మళ్ళా మనం జస్ట్ న్యూగా ఓపెన్ చేస్తే, ఓపెన్ విత్లోకి వెళ్ళి క్లిక్ గూగుల్ క్రోమ్ చేస్తే ఇది ఉంది, ఇట్లా ఉంది. ఇంత యాక్చువల్గా ఇంత చిన్నది, అది ఇంకా చిన్నది, ఇంత 25% ఎంత ఉంటుంది. సో సరే, ఈ అప్లికేషన్ ఫామ్కు మనం ఏం చేయాలా, ఒక లైన్ అనేది ఇవ్వాలి. లైన్ ఇచ్చుకున్నాం. ఎక్కడ ఇవ్వాలి అది, ఫాంట్ కింద. ఫాంట్ క్లోజ్ అయింది కదా, ఇక్కడ మనం HR అని ఇస్తాం. ఇచ్చి Ctrl+, Alt ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాం. సో లైన్ వచ్చింది చూడండి, లైన్ ఈ విధంగా వచ్చింది లైన్. కానీ ఈ లైన్కి కూడా మనం ప్రాపర్టీస్ ఇస్తాం. హారిజాంటల్ లైన్కి ఏమి ఇస్తాము, ఇవ్వచ్చు. హారిజాంటల్ లైన్కి సైజ్ ఇవ్వచ్చు. సైజ్ = ఎంత ఇస్తాను, 5 ఇస్తా. దానికి కలర్ ఇచ్చేస్తాను ఒకటేసారి. కలర్ సమ్ రెడ్, బ్లూ ఇస్తాను. ఆల్రెడీ రెడ్ ఇచ్చిండాను, బ్లూ ఇచ్చి బ్లూ క్లోజ్ చేస్తాను. బ్లూ క్లోజ్ చేస్తాను. Ctrl+, సేవ్ ఇట్ అండ్ గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. సో కానీ లైన్ విడ్త్, కలర్ అయితే వచ్చింది కానీ చాలా విడ్త్ చాలా పెద్దదిగా ఉంది. చూడండి ఇంత పొడవు అవసరం లేదు నాకు. దాని విడ్త్ నేనేం చేస్తాను అంటే దాన్ని కూడా తగ్గించుకుంటా. విడ్త్ = some 400 అట్లా ఇచ్చేసి Ctrl+, సేవ్ ఇట్, గో టు బ్రౌజర్, రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు లైన్ సైజ్ చూడండి అప్లికేషన్ ఫామ్ సైజుకి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఈ పర్టికులర్ సెషన్లో నాకేంటంటే ఫామ్కి యూజర్ నేము, పాస్వర్డ్ అనేది ఇవ్వడం నాది. టుడేస్ టాపిక్ డిస్కషన్. దానికోసం నేను సెంటర్ కిందకు వచ్చేసి ఓ ఫామ్ తీసుకుంటా. ఫామ్కి ఏముంటుంది ప్రాపర్టీ, నేమ్ = డబుల్ కొటేషన్లో, ఫామ్ 1 కాబట్టి F1 డబుల్ కొటేషన్ క్లోజ్ చేశాను. ఫామ్ నేమ్ అని ఓకే. ఈ ఫామ్ కింద నేనేం చేస్తాను, ఫామ్ తీసుకున్న వెంటనే ఫామ్ క్లోజ్ చేసేస్తాను నేను. ఫామ్ క్లోజ్. ఈ ఫామ్ లోపల పైన వెళ్ళి ఈ ఫామ్ లోపల ఒక టేబుల్ తీసుకుంటా. టేబుల్ ట్యాగ్, TABLE, టేబుల్ బిగిన్. టేబుల్ అదే క్లోజ్ చేసేస్తా. టేబుల్ని క్లోజ్. పైకి వెళ్ళి ఎంటర్ కొట్టి ఈ టేబుల్ లోపల ఒక TR ట్యాగ్ తీసుకొని
ఈ టీఆర్ ట్యాగ్ని కూడా నేను వెంటనే క్లోజ్ చేస్తాను. ఈ టీఆర్ లోపల ఏం చేస్తానంటే టేబుల్ డేటా బిగిన్, దీని లోపల మామూలుగానే యూజర్ నేమ్ తీసుకొని టేబుల్ డేటాకి టేబుల్ డేటా క్లోజ్ చేస్తాను, టీడీ క్లోజ్. ఓకే, ఈ టేబుల్ డేటా కింద నేను ఇన్పుట్ టైప్ తీసుకుంటే, ఎందుకంటే టెక్స్ట్ తీసుకోవాలి కదా. ఇన్పుట్ టైప్, టైప్ ఏం టైప్ ఇది? టెక్స్ట్, TXT టెక్స్ట్, టెక్స్ట్ క్లోజ్. దీనికి ఒక నేమ్ ఇవ్వాలి నేను. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు టెక్స్ట్కి ఏమి ఇచ్చాను, ఫామ్కి ఏమి ఇచ్చాను, ఫామ్లో F1 కాబట్టి ఇక్కడ టెక్స్ట్కు సమ్ T1 అనేసి బాగా గుర్తుండేటట్టుగా ఇస్తాను, T1. ఈ ఫామ్లో ఇచ్చే లెటర్స్ ఎంత సైజు వరకు ఉండొచ్చు, ఎంత పెద్ద నేమ్ అయినా ఒక 20 లెటర్స్ వరకు ఉండొచ్చు ఇచ్చాను. మ్యాక్సిమం లెంత్ కూడా ఇచ్చేస్తాను నేను ఇక్కడ. ఎంతవరకు తీసుకోవచ్చు మ్యాక్సిమం లెంగ్త్ అని అంటే ఓ 20 లెటర్స్ వరకు తీసుకో అని చెప్పని ఇచ్చేసి ఇప్పుడు నేను టీడీ ఏం చేస్తాను, క్లోజ్ చేసేస్తాను. టీడీ క్లోజ్. మ్యాక్సిమం లెంగ్త్ 20, క్లోజ్, టీడీ క్లోజ్. ఇక్కడ నేనేం చేసాను, ఇన్పుట్ టైప్ అని చెప్పి తీసుకున్నాను. ఇన్పుట్ టైప్ ముందర నేను టీడీ తీసుకోవాలి, టేబుల్ డేటా అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయాలి. కంట్రోల్-S తీసుకొని కంట్రోల్-S ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. చేస్తే ఇది చూడండి, యూజర్ నేమ్ అనేది లెఫ్ట్లో ఏదో కార్నర్లో వచ్చింది. అప్లికేషన్ ఆడేమన్నా ఉంటే ఈ యూజర్ నేమ్ లెఫ్ట్లో వచ్చింది, అట్లా కాదు, అది నాకు సెంటర్లో రావాలి. దానికోసం నేనేం చేస్తాను, టేబుల్ దగ్గరికి పోయి అలైన్ ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్ సెంటర్ అని చెప్పనేసి ఇచ్చేసి దీన్ని క్లోజ్, ఆల్రెడీ క్లోజ్ అయింది, డబుల్ కొటేషన్ క్లోజ్. కంట్రోల్-S ఆల్ ట్యాబ్లోకి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. చూడండి ఏమవుతుంది, ఇప్పుడు ఇలా ఉంది, ఇలా ఉంది. రిఫ్రెష్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు నేను టెక్స్ట్ ఏమో సమ్ ఇస్తాను, శ్రీధర్ ఏదో ఒకటి ఇస్తాను, ఏం కాదు. సో ఇంకా నేను ఇవ్వాలి, దీంట్లో ఏమి ఇవ్వాలి, పాస్వర్డ్ కూడా ఇదే విధంగా. ఈ పాస్వర్డ్ కోసమని ఈ టీఆర్ క్లోజ్ చేసేసిన. మళ్ళీ నేను టీఆర్ తీసుకొని టీఆర్ బిగిన్, దీనికి టీఆర్ క్లోజ్ కదా, టీఆర్ క్లోజ్, టీఆర్ క్లోజ్. పైకి వెళ్ళి దాన్ని కూడా తీసేసి టీఆర్ బిగిన్. ఈ టీఆర్ లోపల నేనేం చేస్తాను అంటే మళ్ళీ సేమ్ టీడీ టేబుల్ డేటా, దీంట్లో ఏం తీసుకోవాలని చెప్పిన పాస్వర్డ్, ఈ టీడీ క్లోజ్. దీని లోపల మళ్ళీ టీడీ అగైన్ ఏం తీసుకుంటాను నేను, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ టెక్స్ట్, డబుల్ కొటేషన్లో టెక్స్ట్. మళ్ళీ దీనికి ఏంటి, ఇన్పుట్ టైప్, ఇక్కడ పాస్వర్డ్, పైన ఇది యూజర్ నేమ్ కాబట్టి ఓకే, దీనికి ఇక్కడ పాస్వర్డ్ కాబట్టి పాస్వర్డ్ అని ఇచ్చేస్తాను, పాస్వర్డ్. నెక్స్ట్ ఇది నేమ్ ఏంటి, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అక్కడ T1 అని ఇచ్చాం కదా, ఇక్కడ T2 అని ఇస్తాను. ఇది కూడా టెక్స్టే కదా, దీని సైజ్ ఎంత ఉండాలో, పాస్వర్డ్ అంటే మ్యాక్సిమం 10, 11 లేదా 8 ఎంతో ఉంటుంది. నేను ఒక 12 ఇస్తా. దీనికి డబుల్ కొటేషన్ కూడా అవసరం లేదు, మామూలుగా ఏం చేయొచ్చు అంటే 12 అని ఇచ్చేసి క్లోజ్ చేస్తాను. మళ్ళీ టీడీ క్లోజ్ చేయాలి కదా, దాన్ని క్లోజ్ చేసేస్తాను, టీడీ క్లోజ్. కంట్రోల్-S సేవ్ ఇట్. ఇక్కడ టేబుల్ రో కూడా క్లోజ్ చేసేసినాను ఆల్రెడీ. ఇక్కడ యూజర్ నేము, ఇక్కడి నుంచి టీఆర్ యూజర్ నేమ్, ఇన్పుట్ టెక్స్ట్ నేమ్, సైజ్ 20, మ్యాక్సిమం లెంగ్త్, టీడీ క్లోజ్, టీఆర్ క్లోజ్, మళ్ళీ టీఆర్ క్లోజ్, టీడీ పాస్వర్డ్, ఇక్కడ ఇన్పుట్ టైప్ పాస్వర్డ్, ఆ టీఆర్ కూడా క్లోజ్, టేబుల్ క్లోజ్, ఫామ్ క్లోజ్, బాడీ క్లోజ్. ఓకే, కంట్రోల్-S సేవ్ ఇట్, ఆల్ ట్యాబ్కి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు చూడండి, యూజర్ నేమ్ 20 ఇచ్చాను, పాస్వర్డ్ 12 ఇచ్చాను. సరే, యూజర్ నేమ్ అంటాను సమ్ శ్రీధర్ అని ఇస్తాను, ట్యాబ్ ఇచ్చేసి ఇక్కడ పాస్వర్డ్ ఇస్తాను, సమ్ ఏదో పాస్వర్డ్.
పాస్వర్డ్ ఇచ్చేందుకు పాస్వర్డ్ అని చెప్పాం కాబట్టి చూడండి అది ఏం చేస్తుంది, పాస్వర్డ్ ఈ టైప్లో తీసుకుంటుంది. అంటే ఇది డిస్ప్లే కాకుండా, పాస్వర్డ్ అనేది సీక్రెట్ కదా, కాబట్టి అది డిస్ప్లే కాకుండా పాస్వర్డ్ మనకి యాస్ట్రిస్క్ లెవెల్లో తీసుకుంటుంది. చూడండి యాస్ట్రిస్క్ సమ్ డాట్ డాట్ ఏదో ఒకటి తీసుకుంటాం. ఈ విధంగా పాస్వర్డ్ కనపడకూడదు కాబట్టి. సరే ఇక్కడ పాస్వర్డ్ లోపల నేను పాస్వర్డ్ డబల్యూ క్యాపిటల్ లెటర్ బాగలేదు, మామూలుగా ఇచ్చేసి కంట్రోల్ S ఆల్ట్ ట్యాబ్కి వెళ్ళి మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు చూడండి నేను శ్రీధర్ సమ్ నేమ్ ట్యాబ్ ఇచ్చి ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేస్తే ఆ పాస్వర్డ్గానే తీసుకుంటుంది, డాట్ 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 అని ఎవరికి కనపడకండి. సో ఈ విధంగా మనం అప్లికేషన్ ఫామ్ అనేది పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇట్లా క్రియేట్ చేయొచ్చు. ఇక తర్వాత మనము దీనికి ఇంకా తర్వాత సెషన్లో జెండర్ ఇవ్వడము అది ఎంత చూస్తాము. ఈ క్లాస్కి అయితే ఇది ఇక్కడికి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.